పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి అట. మిర్యాలగూడలో అదుపులోకి మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించిన ఆరోపణలతో కేసు నమోదైందట. వీళ్ళ అప్ప దగ్గర జాతీయ పోలీస్ అకాడమీలో ఇద్దరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ లేడీ ఐపీఎస్ ఆమె ట్రైనీ, ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి. ఇప్పుడు ఏదో జరిగింది, మొత్తానికి ఆమె కేసు పెట్టింది. కేసు పెడితే ఈయనని అరెస్ట్ చేస్తారు అనుకున్న సమయంలో ఈయన ఏదో పాయిజన్ తీసుకున్నట్టుగా, మరి డ్రామానా నిజంగానే తాగండి ఏమో తెలియదు. లోపల మాత్రం కడుపులో ఏం పాయిజన్ లేదని ఏదో డాక్టర్ చెప్పినట్టున్నారు. ఈడ ఎస్ఆర్ నగర్ దగ్గరనే ఏదో హాస్పిటల్. దాని తర్వాత ఆయన మళ్ళీ కనబడలేదు. మళ్ళీ ఏదో మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారట. లేదు నేను ఏం పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నా అని చెప్తున్నాడు. ఈ కేసు ఏమైంది అసలు? ఇదంతా ఒక భాగం అయితే, అసలు జాతీయ పోలీస్ అకాడమీలో ఏం జరుగుతున్నది అంటే, మహిళా ఐపీఎస్ ట్రైనీలు పురుష ఐపీఎస్ ట్రైనీలు అంతా ఒకే దగ్గర ఉంటారా? ఒక రూమ్లోకి ఒకరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? మరి ఏందో మరి ఇది. అయితే ఎక్కువ మంది తాగినట, ఇష్టం వచ్చినట్టు తాగినట. ఆ టెన్షన్కి భరించలేక ఇష్టం వచ్చినట్టు తాగి పడిపోతే పాయిజన్ తీసుకుని హాస్పిటల్ వచ్చి జాయిన్ చేశారు. చివరికి అన్ని టెస్టులు చేస్తే లోపల పాయిజన్ లేదు, ఏం లేదు, మందు ఉన్నది మొత్తం, లిక్కర్. ఇగో అతిగా మద్యం సేవించి ఆసుపత్రి పాలైన ట్రైనీ ఐపీఎస్ డిశ్చార్జ్ అనంతరం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిండట. ఆ తర్వాత కనిపించని ఉదయ్ 10 రోజుల తర్వాత అదుపులోకి. బాధితురాలి గొంతు నులిమిన ఆనవాళ్ళు ఉన్నాయట. అంటే ఆమె మళ్ళీ టెస్టులు చేసారు కదా, టెస్టులు చేస్తే ఆనవాళ్ళు దొరికినాయట. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారులో ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడంతో పాటు తనను జుట్టు పట్టుకొని అతని గదికి ఈడ్చుకెళ్లాడని, మెడపైన కత్తిబెట్టి కదలకుండా చేశాడని, అసభ్యకరంగా తాకాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అంతేకాకుండా తన ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. తనకు తెలియకుండా తీసిన వీడియోను తన భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేసిండు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి తన పరువుకు భంగం కలిగించాడు. ఈ మేరకు పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి పైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కేసు నమోదైన మరుసటి రోజు ఉదయ్ కృష్ణారెడ్డి అతిగా మద్యం సేవించి ఆసుపత్రి పాలైంది. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు సహా అంతా భావించారు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతోనే స్పృహ కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పైన విచారణను న్యాయస్థానం తొలుత ఈ నెల 27కు వాయిదా వేసింది. దాంతో అత్తాపూర్ పోలీసులు ఆయన్ను విచారించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు అని తెలిసింది. నోటీసులు అందజేయడానికి ఆయనకు సంబంధించిన 2 అడ్రస్లకు వెళ్తే ఆయన లేరు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఉదయ్ కృష్ణారెడ్డి పరారైనట్టుగా ప్రచారం జరిగింది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినాయి. ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పైన విచారణ ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తామన్న న్యాయస్థానం మరో 2 రోజులు వాయిదా వేసిందట. 29కి వాయిదా వేసింది. మొత్తానికి దొరికిండు. ఈ నెల 18వ తేదీన నమోదైన కేసు రోజు బాధితురాలికి వైద్య పరీక్షలు చేసిరట. మెడపైన గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నట్లు, చెంప భాగంలో కమిలిన గాయాలు ఉన్నట్లు, ఎడమ కాలిపైన కూడా గాయం ఉన్నట్లు గుర్తించినట్టు తెలిసిందట. మరి ఇది కథ నడుస్తూ ఉన్నది. మరి ఏందో ఇది అసలు, ఇదంతా పక్కన పెట్టండి. అసలు ఆ జాతీయ పోలీస్ అకాడమీలో ఏం జరుగుతున్నది? పారిపోలేదు, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అని నిన్న చెప్తున్నాడట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. ఎక్కడిది? ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సిఐ రేప్ చేసిందట. ఆ వీడియోలతో తీవ్రంగా బెదిరింపులట. పలుమార్లు అత్యాచారం, అబార్షన్. జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి పైన వివాహిత ఆరోపణలు. డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు. తన నుంచి విడతల వారీగా 2 కోట్లు తీసుకున్నారని వెల్లడి. ఆ ఫిర్యాదులో ఆ లావాదేవీల వివరాలు విఆర్కు సిఐ అటాచ్ అట. సో వెంటనే సిఐని విఆర్కి అటాచ్ చేసిరట. ఆ కంప్లైంట్లో ఎంతెంత ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగినాయన్న డీటెయిల్స్ మొత్తం పెట్టిరట. ఎవరైనా? జూబ్లీహిల్స్ సిఐ అట, శ్రీనివాసులు రెడ్డి అట. మరి ఏమైందో మరి కేసు.